మీలో ఎంతమందికి రెడ్ల దిన్ని దగ్గర వెంకటేశ్వర స్వామి తెలుసో కామెంట్ చేసేయండి. మాకొచ్చేసి రెడ్ల దిన్ని చాలా దగ్గర. మేమైతే ట్రాక్టర్‌ని తీసుకొని ఊర్లో కొందరిని పిలిచాం గానీ, కుదిరిన వాళ్ళొచ్చారు. అలాగా వచ్చిన వాళ్ళనైతే తీసుకొనెళ్ళాము. మేము కరెక్ట్‌గా రెడ్ల దిన్నికి ఎంటర్ అయిన తర్వాత వర్షం పడిందండి. మేమెళ్ళడం కొంచెం లేట్ అయ్యుంటే పూజారి గూడా ఎళ్ళిపోయేవాడు. మళ్ళా ఆ వర్షానికి పూజారి రావాలన్నా కొంచెం కష్టంగానే ఉండేది. మేమెళ్ళడం కొంచెం వృధా అయిపోయుండేది అప్పుడు. ఎలాగో మా ట్రాక్టర్‌ని చూసి పూజారి ఆగిపోయాడనమాట. మేము అప్పుడే ఎంటర్ అయ్యాము. పూజారి అక్కడున్నిండు. తర్వాత ఇట్లాగ మంచిగా పూజ చేపించుకొని ట్రాక్టర్‌కి అర్చన చేపించుకొని వచ్చాము. ట్రాక్టర్‌కి పూజ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మాకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడో లేదో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం చాలా క్లియర్‌గా కనిపిస్తారు. మీరు ఎవరైనా ఇంకా చూడకపోతే వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటద్ది. అండ్ అక్కడ వచ్చి మాకు ప్రసాదం ఏం దొరకదనమాట. అందుకని మేము ఇంటి దగ్గర నుంచే ఇలాగ లడ్డు ప్యాక్ చేపించుకొని వెళ్ళాము. వెంకటేశ్వర స్వామికి లడ్డే కదండి ఇష్టము. అందుకని లడ్డునే ప్యాక్ చేపించుకొని అక్కడ పూజ చేపించుకొని వాళ్ళందరికి పంచామన్నమాట. చాలా మంచిగా అయితే పూజ అయిపోయింది. కానీ మీరందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్